పేద ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు ఆహారం అందించాలనే ఉద్దేశంతో మే 28, 2022 ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా 400 మందికి ఎన్టీఆర్ భోజనాల సేవ ద్వారా రుచికరమైన భోజనం అందిస్తూ ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉండి కూడా తన సొంత డబ్బులు తీసి 400 మందికి ప్రతి పేదవాడికి భోజనం పెట్టాడు. ప్రతిపక్షంలో కూడా బాలయ్య బాబు. అది మారుమూల గ్రామాల నుండి ఎంతోమంది వైద్యం అందించాలి, వాళ్ళకు కూడా వైద్యం అందించాలనే సంకల్పంతో ఆగస్టు 17, 2022 ఎన్టీఆర్ ఆరోగ్య రథం ప్రారంభించి ప్రతిరోజు ఏదో గ్రామం నుండి 200 వ్యాధుల వరకు వైద్యం చేస్తూ మందులు ఉచితంగా ఇస్తున్నాం. ప్రతిరోజు ఖర్చు 50,000 సుమారు. ఆ ఆరోగ్య రథం ఒక ఊరికి వెళ్తే 200 వ్యాధులకు అక్కడ వాళ్ళు పరీక్షలు చేసి మందులు ఇస్తారు. దానికి రోజుకి ఇక 50,000 బాలయ్య బాబు గారు తన సొంత డబ్బులతో పెట్టి చేయిస్తున్నారు. హెరిటేజ్ సంస్థను ఒప్పించి 25 లక్షల రూపాయలతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నియోజకవర్గంలో 20 పాఠశాలలో కంప్యూటర్లు కావచ్చు, ప్రింటర్లు, LED టీవీలు, KGBV పాఠశాలలు, వాటర్ గీజర్స్లు ఇవ్వడం జరిగింది. అంటే మీరు చూడండి ఎంత విధంగా చేస్తూ ఉన్నారు బాలయ్య బాబు గారు. తన సొంత నిధులతో ఈ విధంగా